ప్రైజ్ లాడండి అందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక వందన మరణత. మనము నిన్నటి వరకు 26వ అధ్యాయం వరకు విని ఉన్నాము కదా. ఈ దినమున ఆదికాండము 27వ అధ్యాయము విందాము. ఈ 27వ అధ్యాయంలో ఏమిటంటే, ఇస్సాకు గారు బాగా వృద్ధుడైపోయినప్పుడండి తన కన్నులకు మందదృష్టి కలిగిద్ది. అప్పుడు తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు ఏశావు గారితో అంటారు, అయ్యా, నేను వృద్ధుడను కాబట్టి నా మరణదినము నాకు తెలిసే ఉన్నది, ఎప్పుడొచ్చిద్దో నాకు తెలియదు. కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన అంబుల పొదిని తీసుకుని వెళ్ళి, విల్లును తీసుకొని వెళ్ళి అడవికి పోయి నా కొరకు మాంసమును వేటాడి తీసుకునిరా. నేను చావక మునిపే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నా దగ్గరకు తీసుకునిరా అనని తన కుమారుడైనటువంటి ఏశావు గారితో చెప్తారు. ఇట్లా ఏశావు గారితో చెప్పుచూ ఉన్నప్పుడు రిబ్కా గారు పక్క నుండి వింటారండి. ఇలా విన్నప్పుడు ఇక ఏమనుకుంటుంది తన మనసులో, ఏశావు గారేమో వెళ్ళిపోతారు అడవికి. తర్వాత రిబ్కా గారు యాకోబును పిలిచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏశావుతో నేను మృతిపోనక ముందు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదిస్తాను, నా కొరకు మాంసము తెచ్చి రుచిగల భోజ్యములు సిద్ధపరచమని చెప్పారు. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను ఆజ్ఞాపించినట్టు చెయ్యి అని చెప్పి రిబ్కా గారు యాకోబు గారితో చెప్తారు. యాకోబు గారితో చెప్తే ఏమని చెప్తారు, గబగబా నువ్వు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి తీసుకునిరా. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రీతిగా నేను భోజనాలను సిద్ధం చేస్తాను. నీ తండ్రి చనిపోకముందు వాటిని తిని నిన్ను ఆశీర్వదించేలాగా నీ తండ్రి వద్దకు నువ్వు తీసుకుని వెళ్ళు ఆ భోజనమునని చెప్పిద్దండి రిబ్కా గారు యాకోబు గారితో. అలా చెప్తే యాకోబు గారు అంటారు, అమ్మా, ఆయన చర్మం ఏమో రోమము కలిగిన ఉంటుంది, నా చర్మం ఏమో నున్నగా ఉంటుంది. ఒకవేళ నా తండ్రి తడవి చేసి నన్ను గుర్తుపడితే శాపము వచ్చింది కానీ ఆశీర్వాదం అయితే రాదు అని అంటే, అప్పుడు రిబ్కా గారు ఏమంటారంటే, ఆ శాపం ఏదో నా మీదకే వచ్చును గాక కుమారుడా, నీవు మాత్రము పోయి వాటిని తీసుకొని రమ్మని గబగబా చెప్పిద్దండి. ఇక అలాగే తీసుకొని వచ్చి తండ్రి గారికి ఇష్టమైన రీతిలో తల్లిగారి చేత భోజనములను సిద్ధపరుస్తారు. ఇక ఏశావు గారికి ఇక సొగసైన వస్త్రములను తన ఇంట్లో ఉంటే వాటిని తీసుకొని రిబ్కా గారు యాకోబుకి తొడిగిస్తారు. తొడిగించిన తర్వాత మేకపిల్ల చర్మములతోనేమో అతని చేతుల మీద మెడ మీద బాగా కప్పి తాను సిద్ధపరిచిన ఆహారమును ఇచ్చి రొట్టెను కూడా ఇచ్చి పంపిస్తారనమాట. తండ్రి వద్దకు వచ్చినప్పుడు నా తండ్రి అని యాకోబు గారు పిలుస్తారు. పిలిస్తే, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడుగుతారు ఇస్సాకు గారు. అడిగితే అందుకు యాకోబు గారు అంటారు, నేను ఏశావునయ్యా, నీ జ్యేష్ఠ కుమారుడు. అంటే నీవు నాతో చెప్పినట్లు నేను తెచ్చి ఉన్నాను, నన్ను దీవించడానికి నువ్వు లేచి తిరిగి నన్ను దీవించమని అంటారండి యాకోబు గారు. అంటే ఇస్సాకు అంటారు, నా కుమారుడా, ఇంత తొందరగా నీకు ఎట్లా దొరికిందని అంటే, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్తారండి. ఇక అప్పుడు ఇస్సాకు గారు, నా కుమారుడా, నీవు ఏశావువో లేకపోతే యాకోబువో నేను తడిమి చూస్తాను, నా దగ్గరికి రమ్మన్నప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అండి, అతని తడవి చూస్తే స్వరమేమో యాకోబులాగా ఉంది, ఏశావు చేతుల్లాగానే ఉండి అని చెప్పి యాకోబు గారు చేతులు అతని అన్నయ్య అయిన ఏశావు చేతుల వలె రోమముగా ఉండటం వల్ల ఇస్సాకు గారు అతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవిస్తారండి. ఏశావు గారు దీవెనలన్నీ యాకోబు గారు పొందుకుంటారన్నమాట. ఇంకా అంతటా ఇక తీసుకొచ్చిన తర్వాత భోజనమును తిన్న తర్వాత దీవించడానికి అప్పుడు ఇస్సాకు గారు ఏమని దీవిస్తారంటే, అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొని ఇక అప్పుడు అతని వస్త్రములను వాసన చూసి అతన్ని దీవిస్తారు. ఎలాగూ, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది, ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అని. జనములేమో నీకు దాసులగుతారు, జనములు నీకు సాగిల పడతారు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు, నిన్ను శపించువారు శపింపబడతారు, దీవించువారు దీవింపబడతారని దీవెనలు ఇస్తారండి. ఎవరికి ఇస్తారు? యాకోబు గారికి ఇస్తారనమాట ఇస్సాకు గారు. ఇక ఇస్సాకు గారు యాకోబును దీవించడం అయిపోయిన తర్వాత అట్లా వెళ్ళిపోతారో లేదో వెంటనే ఏశావు గారు వేటాడి వస్తారండి.
ఇక గబగబా రుచిగల భోజ్యం సిద్ధపరిచి తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి, నన్ను దీవించటానికి లేచి నీ కుమారుడిని తెచ్చిన దానిని తిని నన్ను దీవించయ్యా అంటే, అప్పుడు తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరవని అతను అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడిని ఏశావుననగా ఇస్సాకు మిక్కటముగా గడగడ వణికిపోతారండి ఇక ఇస్సాకు గారు. ఎందుకు? దీవెనలన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి. ఇంకా అయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నువ్వు రాకముందు వచ్చారయ్యా, నేను వారిని దీవించాను, అతడు దీవింపబడిన వాడాయను అని చెప్పినప్పుడు ఏశావు ఇక తన తండ్రి మాటలు విన్నప్పుడు చాలా బాధపడిపోయి పెద్ద కేక వేసి, ఓ తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పారండి. అడిగితే ఇంక సహోదరుడు కపటోపాయంతో వచ్చి, నీకు రావాల్సిన దీవెన తీసుకుపోయాడయ్యా అని ఇస్సాకు గారు చెబితే, ఏశావు గారు, యాకోబు అనే పేరుకి అతని సరిగానే చెల్లింది. అతడు నన్ను 2 సార్లు మోసపుచ్చాడు, నా జ్యేష్ఠత్వము తీసుకున్నాడు, ఇప్పుడేమో నాకు రావాల్సిన దీవెనలన్నీ తీసుకున్నారు అని ఇంకా ఏమి దీవెనలు లేవా అని తండ్రి గారిని అడుగుతారండి. అందుకు ఇస్సాకు గారు, ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును కూడా ద్రాక్షారసమును కూడా ఇచ్చి అతన్ని పోషించితివి గనుక నా కుమారుడా, నీకేం చేయాలనయ్యా అని చెప్పి ఇస్సాకు గారు బాధపడతా ఉన్నారండి. ఏశావు గారేమో, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెన కూడా లేదా, ఒక్క దీవెనన్నా ఉంటే నన్ను దీవించయ్యా అని చెప్పి తండ్రిని ఎలుగెత్తి బాగా ఏడుస్తారండి. ఇంకా అప్పుడు ఇస్సాకు గారు అంటారు, నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుతావయ్యా, నీ సహోదరునికి దాసుడవగుతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదు అని అతనికి ఉత్తరం ఇస్తారండి. ఇక తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు గారు యాకోబు మీద పగబడతారు. ఇక నా తండ్రిని గూర్చిన దుఃఖదినము సమీపంగా ఉంది కాబట్టి నా తమ్ముడైన యాకోబు నేను ఎట్లయినా చంపుతానని అనుకుంటాడు ఏశావు గారు కోపంతో. అనుకున్నప్పుడు రిబ్కా గారు తన ఏశావు మాటలను వినిద్దండి. విని ఇక చిన్న కుమారుడు దగ్గరికి వెళ్ళి గబగబా ఇట్లా నిద్ది, నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపాలని అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే హారాన్లో ఉన్న మీ మేనమామ అయిన లాబాన్ దగ్గరకు పోయి నీ అన్నయ్య కోపం తగ్గే వరకు అక్కడే ఉండు, తర్వాత నేను నిన్ను పిలిపిస్తానని చెప్పి అక్కడికి పంపించిద్దండి కొన్నాళ్ళు ఉండమని. పంపించినప్పుడు ఎందుకు పంపించిద్ది? ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకోలేను, అందుకని చెప్పి నువ్వు వెళ్ళయ్యా అని చెప్పి తన చిన్న కొడుకు అయినటువంటి యాకోబు గారిని రిబ్కా గారు తన అన్న అయినటువంటి లాబాన్ దగ్గరికి పంపించిద్ది అనమాట. ఇక పంపించిన తర్వాత ఇక రిబ్కా గారు ఇస్సాకుతో అంటారు, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని మళ్ళీ యాకోబు కూడా పెండ్లి చేసుకుంటే నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అని అనిద్దండి. ఎవరు? రిబ్కా గారు. కాబట్టి ప్రాణం ఆల్రెడీ విసిగిపోయింది హేతు కుమార్తెలను చేసుకున్నప్పుడు. కాబట్టి మళ్ళీ యాకోబు గారు ఇలా చేసుకుంటే నాకు పరిస్థితి ఏందని ఇక బాధపడతా తన తండ్రి అయినటువంటి ఇంటికి లాబాన్ గారి దగ్గరికి, తమ్ముడైన లాబాన్ దగ్గరికి పంపించిద్ది అనమాట యాకోబు గారిని. కాబట్టి ఈ అధ్యాయంలో మోసపరచి యాకోబు గారు దీవెనలు పొందుకున్నట్లు, ఇక చంపేస్తారేమోనని భయంతో పారిపోయినట్లు మనము చూసి ఉన్నామన్నమాట. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లలకి దీవెనలు ఇచ్చేవారిగా మనము ఉండాలన్నమాట, దీవించేవారిగా. కాబట్టి మనం కూడా దేవుని మాటకు లోబడి దేవుని గనక జ్ఞానం అడిగినట్లయితే ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి యాకోబు గారు దీవెనలు ఏ విధంగా పొందుకొని ఉన్నారో అదే దీవెనలు మన జీవితములలో కూడా దేవుడు మనకి అందరికీ అనుగ్రహించి అధికమైన ఆశీర్వాదములతో నింపుదల చేసి మనందరినీ నడిపించును గాక. ఆమేన్.